తప్పే కదా, చిన్న పాపమే కదా, దేవుని దగ్గర ఒప్పుకుంటే సరి చేసుకుంటే మన ప్రేమామయుడైన దేవుడు మన కోసమే కదా ప్రాణం పెట్టింది. ఎన్ని కొరడా దెబ్బలండి, సిలువలో రక్తమంతా కార్చారు మన కోసం. అటువంటి దేవుడు మనల్ని క్షమించరా? ఆ చిన్న తప్పుని చేసి, దేవా ఇదిగో నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా, క్షమించయ్యా నన్ను ఈరోజు అని అడిగితే క్షమించేటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని దగ్గర మనం ఉన్నాం. మరి అడగకుండా వీరిరువురు ఏం కోల్పోయారు? వారి ప్రాణాన్ని సైతం కోల్పోయారు ఈ అబద్ధం చేత. చిన్న అబద్ధమే కదా, పొలం అమ్మాం దాచిపెట్టాం అనుకున్నారు. కానీ ఈ చిన్న అబద్ధాన్ని వారి ప్రాణం తీసేటువంటి పరిస్థితుల్ని వారికి నడిపించింది. కాబట్టి మనము కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్న చిన్న అబద్ధాలు మనలో, ఏదైనా చిన్న లోపాలు మనలో, ఈ లోకమైన ఆశలు మనలో పుట్టినా కూడా, సాతాను మనల్ని పట్టుకున్నా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగితే ఆ రోజు ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. తిరిగి మనం వాటి జోరు వెళ్లకుండా జీవించాలి. అడగాలి, దేవుణ్ణి పాదాలు పట్టుకొని అడగాలి. ఆయన ఆత్మను ఇక్కడ పేతురు గారు గొప్ప మాట మొత్తము తెలుసు. నేను తెలియజేశాను కదా, నీ తలంపులు స్టార్ట్ అవ్వక ముందే దేవుడే కదా మనకిచ్చేది. నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో, మన బ్రెయిన్లో సెల్స్ ఎలా రన్ అవ్వాలో, ఆ యొక్క సిగ్నల్స్ ఎలా పాస్ అవ్వాలో కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. మరి దేవునికి తెలుసు కదా సమస్తము, మనం చెప్పే అబద్ధమా నిజమా అని చెప్పి. మరి నువ్వు చెప్పిన ఈ అబద్ధానికి ప్రతిఫలము ఖచ్చితంగా అననీయ వలె మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పొందుకోపోయినా దేవుడు ఏదో ఒక రోజున మనకి కలగజేస్తారు. కాబట్టి మనము ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి జీవించాలి. ఈ 5వ వచనం